అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. మరి మేడం ఇది జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్టీఎస్ డిఫరెంట్ ఎగ్జామ్ చెప్తారు కదా, అదే దీనికి అన్ని డిఫరెన్స్ ఎగ్జామ్స్ ఏం కాదండి. యాక్చువల్లీ ఏంటంటే మనది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు కాబట్టి, సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్దాం అనుకుంటారో, లైక్ యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సమ్ యూకే, ఈ టైప్ ఆఫ్ ఐర్లాండ్, ఈ టైప్ ఆఫ్ కంట్రీస్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అనేది కావాలి కదా. సో హౌ స్టూడెంట్ ప్రొఫిషియన్సీ ఎంతవరకు ఉంది అని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటారు. సో అందులో వచ్చిన ఎగ్జామ్స్ ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ, పీటీఈ కానీ, ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఐఎల్స్ ఉన్నాయంటే అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి. పీటీఈ ఆస్ట్రేలియా మేజర్గా చూస్తూ ఉంటారు. అండ్ టోఫెల్ యూఎస్ఏ బేస్డ్, యూఎస్ఏలో యాక్సెప్ట్ చేసే అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేసే ఎగ్జామ్. సో వీటితో పాటు వాళ్ళకి కరికులం అంతా కూడా కొంచెం మంచిగా అంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసే వన్ మోర్ ఎగ్జామ్ జిఆర్ఈ. ఓకే, సో జిఆర్ఈ ఇస్ టెక్నికల్ ఎవాల్యుయేషన్, మిగతావన్నీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంతే. ఓకే, మరి ఇంగ్లీష్, ఓకే, ఇంగ్లీష్ అనే టాపిక్ వచ్చిందంటే దాని మీద సపరేట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మళ్ళీ అడుగుతాను. సో ఇప్పుడు లెటెస్ట్ సపోజ్ మేడం, ఇప్పుడు నేను ఆల్రెడీ నా గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయిపోయింది, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సమ్ ఇయర్ అండ్ ఐ వాంట్ టు గో, అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పింది నాకు నచ్చి, లెటెస్ట్ ఐ వాంట్ టు కంటిన్యూ సమ్ ఎడ్యుకేషన్ అండ్ సీ మై ప్రాస్పెక్ట్స్ దేర్, సో దట్ తిన్నగా జాబ్ పరంగా వెళ్ళిపోయే అవకాశం నాకు లేదు, కానీ ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళి ఏమైనా చేసుకొని మంచి జాబ్ చేసుకునే అవకాశం ఉంది అన్నట్టయితే ఆప్షన్స్ ఉన్నాయి, వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. అండ్ యూ కెన్ ఎర్న్ దేర్. చాలా కంట్రీస్ అంటే గ్యాప్ జస్టిఫికేషన్ అనేది అయితే ఏదైతే చెప్తున్నారో, అంటే బ్యాచిలర్స్ చాలా ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయ్యింది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నేను జాబ్ చేస్తాను, ఈ ఎక్స్పీరియన్స్ అంతటా కూడా వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే, జాబ్ విత్ మీ స్టడీస్ ప్లస్ జాబ్ ఇంత చూసుకుని మీరు అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేయొచ్చు. ఈవెన్ 29 years 30 years వాళ్ళు కూడా వెళ్ళి ఇప్పుడు ప్రెసెంట్ మాస్టర్స్ చేయడానికి వెళ్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సీరియస్లీ? yes, 30 years జాబ్ చేసి ఇప్పుడు జాబ్ చేసి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. That's amazing. Yes, that's amazing. wow. సో మీరు ఇందాక కమ్యూనికేషన్ కోసం మాట్లాడారు కాబట్టి, అండ్ మాక్సిమం ఇక్కడికి వస్తుంది మేడం, ఇక్కడ మన లోకల్ కంపెనీస్ లో కూడా చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ ఇస్ ఆల్వేస్ ఎ బిగ్గర్ ఇష్యూ. సో ఎంత ఇంగ్లీష్ కావాలండి? ఎంత ఇంగ్లీష్ ఇన్ ద సెన్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి కావాలండి. ఎంత ఉంటుంది అంటే కొన్ని ఎగ్జామ్స్ ఏంటంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది త్రూ ఎగ్జామ్స్. ఇప్పుడు ఐఎల్స్ అనేటప్పటికి ఇట్స్ టోటల్ బ్యాండ్స్ వచ్చేసి 9 కంటాము, వాళ్ళకి 6.5 రావాలి అంటారు. లేదు ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏమైనా కావాలంటే ఆ పర్టికులర్ యూనివర్సిటీ చూస్ చేసుకున్న దాన్ని బట్టి అగైన్ మళ్ళీ నేను ఇక్కడ కోర్సు యూనివర్సిటీయే రావాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్స్ స్టూడెంట్ ఉన్నారు, మాస్టర్స్కి అయితే ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ ఉంటుంది, బ్యాచిలర్ స్టూడెంట్స్కి అయితే ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ స్టూడెంట్కి ఎవరైనా ఉన్నారంటే మోస్ట్లీ మాక్సిమం 6.5 ఐఎల్స్ ఇలా కావాల్సి ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే కొన్ని 6 అలా యాక్సెప్ట్ చేస్తాయి. ఈవెన్ కొన్ని ప్రోగ్రామ్స్ మాస్టర్స్కి కూడా 6 యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో ఐఎల్స్ అంటే ఇంగ్లీష్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి వెళ్ళి అక్కడ సర్వైవ్ అయ్యి అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ స్టార్ ప్రోగ్రామ్స్ కమ్యూనికేషన్ చేయడానికి ఉండడానికి కావాల్సి ఉంటుంది. ఈవెన్ కొన్ని కంట్రీస్ అయితే వితౌట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. అంటే ఈ ఐఎల్స్ ఎగ్జామ్ ఏవైతే లేకుండా ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూకే ఉన్నింది, యూకేకి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ 12th బేస్ మీద అంటే 12th ఇంగ్లీష్ మార్క్స్ మీద బేస్ చేసుకుని కూడా ఆఫర్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇఫ్ దే హ్యావ్ మోర్ దెన్ 60%, 65% ఇన్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్, సో దే కెన్ డూ వితౌట్ ఎనీ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట. ఫ్రాన్స్ యాక్సెప్టింగ్ వితౌట్ ఇంగ్లీష్ అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ జర్మనీలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వితౌట్ ఇంగ్లీష్ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ జర్మన్ మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు ఉంటది, బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ ఉండేటప్పుడు సో ఆబ్వియస్లీ దే నీడ్ జర్మన్. ఈవెన్ ఎంఓఐ బేస్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ఎంఓఐ మనకి ఇక్కడ మినిమం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి కొన్ని యూనివర్సిటీస్లో ఇస్తుంటారు కదా, అవి చూసుకొని అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి యూకే యూనివర్సిటీస్. అమేజింగ్. అయితే ఈ ఆప్షన్ కూడా ఉన్నాయన్నమాట. ఐ మీన్ మీతో ఒకసారి పర్సనల్ గా ఎవరైనా ప్రొఫైల్ తీసుకొచ్చి నా పరిస్థితి ఇది అని చెప్పినట్టయితే మీరు బెస్ట్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ వితౌట్ ఇంగ్లీష్ ఇన్ ద yes we'll give you universities. అమేజింగ్. అండ్ ఇప్పుడు కమింగ్ టు దట్ పాయింట్, ఇందాక జర్మన్ అంటే గుర్తొచ్చింది, కొన్ని కంట్రీస్ ఈవెన్ ఐ హర్డ్ కెనడా ఆల్సో, అక్కడ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్కే కొంచెం
ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు అనేది ఉంది. లైక్ జర్మన్లో జర్మన్ తెలుసుంటే బాగుంటుంది, లేదా కెనడాలో ఎస్పెషల్గా కెనేడియన్ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది అంటారు. ఎంతవరకు అంటే నిజమండి యాక్చువల్గా? నిజం ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకే ఉన్నారండి. ఇప్పుడు ఏయూలో చాలా మంది మనకి ఈ ఆఫ్రికన్ వాళ్ళందరూ వచ్చి ఉంటారు, స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. సో మనము లోకల్గా ఇప్పుడు నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, జాబ్ అడుగుతాను అంటాను. సో ఫస్ట్ నాకు లోకల్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే ఎవరు కమ్యూనికేట్ అవుతారు? నాకు లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు, నా లోకల్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. సో నాకు అక్కడ కూడా జాబ్ కావాలి అనుకుంటే, సో వాళ్ళ నెగిటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉండిందో అది తెలిస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఆపర్చునిటీకి కమ్యూనికేట్ అవ్వడానికి, వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేయడానికో, లేకపోతే వితౌట్ కమ్యూనికేషన్ వాళ్ళతో జాబ్ అన్నది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే కదా. సో జర్మనీ అంటే జర్మన్ లాంగ్వేజ్ అందు గురించే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ అయితే. సో అక్కడ లోకల్ వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఆ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. సో మ్యాండేటరీ అని చెప్పను, అంటే జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ ఎంతవరకు అంటే ఇఫ్ దే వాంట్ టు సెటిల్ ఓవర్ దేర్ దట్స్ అ మ్యాండేటరీ, ఇఫ్ దే వాంట్ టు డూ పార్ట్ టైమ్ జాబ్స్ ఓవర్ దేర్ దట్స్ అ మ్యాండేటరీ. బట్ వెళ్ళి చదువుకొని వచ్చేస్తాను అంటే ఎస్, వితౌట్ దట్ లాంగ్వేజ్ ఆల్సో దే కెన్ డూ, బికాస్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ విల్ ప్రొవైడ్ యూ ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్స్. ఓకే ఓకే. సో యూ మీన్ టు సే అక్కడ యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ ఇట్ మ్యాండేటరీ కాదు, ఇట్స్ గుడ్ టు హ్యావ్. ఎగ్జాక్ట్లీ. రాదర్ దెన్ మనం ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ ఏంటంటే మ్యాండేటరీ అని చెప్తున్నాను, దట్ నాట్ ద రైట్ టర్మ్ టు బి పుట్ ఇన్. గుడ్ టు హ్యావ్ అనగా ఏంటంటే మీకు ఇంకొంచెం అడిషనల్ అడ్వాంటేజెస్ ఉంటుంది. లైక్ మేబీ ఒక జాబో లేకపోతే ఒక అఫ్ కోర్స్ టెక్నికల్ పక్కా అకాడమిక్ వెళ్ళినట్టయితే అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో ఇంటర్వ్యూ చెయ్యరు. ఓకే, మేబీ ఇది ఎవరైతే డైరెక్ట్ గా జాబ్కి వెళ్తారో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది ఓవర్ స్టూడెంట్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్? ఓకే ఓకే ఓకే. బట్ ఇట్స్ ఎ గుడ్ టు హ్యావ్ స్కిల్, ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ స్కిల్. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో మేడం అక్కడ హౌ ఆర్ ద ఎర్నింగ్ ఆపర్చునిటీ? అంటే ఇందాక నుంచి మనం మాట్లాడితే ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అసలు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ opportunities, earning opportunities we have? ఎస్, యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మనకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడికి ఒక 30 lakhs 25 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో నేను ఆ అమౌంట్ ఎర్న్ చేయగలనా, సో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి యూజువల్లీ. సో ఫస్ట్లీ స్టూడెంట్ వెళ్ళి ఒక 1 year 2 years మాస్టర్స్ చేసిన తర్వాత వాళ్ళకి కొంతమందికి వైల్ దే స్టడింగ్ ఇట్ సెల్ఫ్ అక్కడ లీగల్గా వర్క్ పర్మిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే తీసుకుంటే దే కెన్ వర్క్ 20 hours per week లీగల్గా వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైం. అంటే స్టూడెంట్ మనకి ఇక్కడలాగా 1 week అంతా కాలేజెస్కి వెళ్ళి చదువుకొని వచ్చేస్తే ఏం కాదు, హార్డ్లీ ఒక 3 days కాలేజ్కి వెళ్తే 3 days దే కెన్ వర్క్. సో దే కెన్ ఎర్న్ వైల్ దే స్టడింగ్. అది ఒకటి పార్ట్ టైం జాబ్ త్రూ. బట్ అదే కంప్లీట్గా ఎర్నింగ్ ఇన్కమ్ సోర్స్ అని కాదు, కానీ సో అది చేయొచ్చు. అండ్ దీంతో పాటు 2 years మాస్టర్స్ అయిన తర్వాత అగైన్ దే ప్రొవైడింగ్ PSW, పోస్ట్ స్టడీ వర్క్ వీసా, టు గెట్ దేర్ జాబ్. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి జాబ్ తెచ్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే లైక్ వాళ్ళకి టైం సరిపోతుంది అంటే 2 yearsలో వాళ్ళకి ఈ మాస్టర్స్ అంతా ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ సమ్వాట్ ఆ కంట్రీలో ఈ 2 years స్టే చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవడానికి అయితే మాత్రం ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు హ్యాపీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ అంటే జాబ్ వన్స్ మాస్టర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇప్పుడు డేటా సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు, హీఈస్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ $30,000 to $40,000 USD per month he can earn. Oh wow, $30,000 per month. Per month. Okay. Yeah, so many, not only data science, even computer science student, mechanical student, ఎవరైనా సరే ఎర్న్ చేసుకోవచ్చు. కొన్ని కాలేజెస్ ఏంటంటే ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ మాత్రమే నేను ఎర్న్ చేసుకుంటాను అంటే USA ఉన్నింది. USAలో స్టార్టింగ్ 9 months లీగల్గా వర్క్ పర్మిట్ లేదు, దాని తర్వాత దే కెన్ వర్క్. ఆన్ క్యాంపస్ దొరికింది, ఆన్ క్యాంపస్ ఉన్నది అన్నట్లయితే మాత్రం హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ పర్ మంత్ దే ఎర్నింగ్ 1.5 to 2 lakhs వరకు కూడా దే ఎర్నింగ్. ఓకే, మీరు ఆన్ క్యాంపస్ అంటే గుర్తొచ్చింది. రీసెంట్లీ రెడ్ అన్ ఆర్టికల్ లైక్ ఇప్పుడు రీసెంట్గా పంపించేస్తున్నారు జనాల్ని అన్నప్పటికీ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ దేర్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ ఫర్ వర్క్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో నౌ వెన్ యూ సే దిస్ పాయింట్, అంటే నార్మల్గా స్టూడెంట్ వెళ్ళినప్పుడు 9 months వర్కింగ్ ఇస్ ఇల్లీగల్ ఇన్ USA అండ్ ఇట్ ఈస్ లీగల్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద క్యాంపస్. ఓకే, సో క్యాంపస్ లో అయితే చేసుకోవచ్చు, కానీ బయటనైతే వెళ్ళగానే బయట ఉద్యోగాలు చూసుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ స్టూడెంట్ వెళ్ళే పర్పస్ ఏంటండి చదువుకోవడానికి. చదువుకున్నారు అంటే చదువుకొని వాళ్ళు ఇస్తున్నారు, లీగల్ గా పర్మిట్ ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఆఫ్టర్ 9 months. ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీ స్టడీస్ మీద. సో వన్స్ మేము చదువుకున్న తర్వాత దెన్ విల్ గో ఫర్ ద పార్ట్ టైం జాబ్స్ ఆర్ ఎనీథింగ్. సో అందులోని వీళ్ళకి CPT ఆప్షన్ ఉంటుంది, OPT ఆప్షన్ ఉంటుంది.
సో ఆఫ్టర్ 1 year ఆఫ్ దేర్ స్టడీస్ వాళ్ళు కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం, అది ఇంటర్న్షిప్ లాగా, పెయిడ్ ఇంటర్న్షిప్ లాగా కూడా ఇస్తున్నారు వీళ్ళకి. సో అది చేసుకోవచ్చు. తర్వాత 2 years తర్వాత 3 more years దే కెన్ ఎర్న్, రైట్? 3 more years వాళ్ళు స్టే చేయొచ్చు. సో అంతే, ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ వాట్, ఇప్పుడు మీకు రైట్ లేదు, స్టూడెంట్ గా వెళ్ళి చదువుకు అంతే. కొంతమంది ఎలా ఉన్నారంటే నేను వెళ్ళిన ఫ్రమ్ day 1 ఐ స్టార్ట్ మై పార్ట్ టైం జాబ్ అనేటప్పటికి, ఐ స్టార్ట్ మై ఎర్నింగ్ అనేటప్పటికి సమ్వాట్ అది టఫ్ అవుతుంది ఎవరికైనా సరే. ఎందుకంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, మీరు చదువుకోవడానికి వెళ్ళారు, చదువుకోండి, చదువుకున్న తర్వాత యూ కెన్ ఎర్న్, వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. అంటే మనం ఫారెన్ వెళ్తున్నాము అన్నప్పటికీ కొంచెం మైండ్ సెట్ ప్రిపరేషన్ కూడా ఉండాలి. అంటే మేబీ మరి ఇలా చెప్పారేమో ఎవరైనా నాకు తెలియదు, కానీ వెళ్ళగానే పార్ట్ టైమ్ లో డబ్బులు చేసుకోవచ్చు, ఇది వచ్చేయచ్చు అనేసరికి మేబీ ఆ ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. బట్ యు ఆర్ ద రైట్ క్వశ్చన్, మీరు వెళ్తుంది దేనికి అని అడిగారు. ఎస్, చదువుకోవడానికి వెళ్తున్నాం అంటే లిటరల్లీ చదువుకోవడానికి వెళ్తున్నాం అన్నప్పుడైతే మాత్రం ఫోకస్ చదువు మీద ఉండాలి. అబ్సల్యూట్లీ.